నమస్తే వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన సందర్భంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చొరవతోనే శాంక్షన్ అయిందని, ఈ విషయంపై పలుమార్లు రైల్వే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందించారని, తద్వారానే ఈ రోజు వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అవ్వడానికి కారణమని హర్షం వ్యక్తం చేశారు. పట్టిగా పట్టు ఏం కాదు. జై తెలంగాణ, జై తెలంగాణ, రాజశేఖర నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ముఖ్యంగా వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన రోజు కాబట్టి ఇక్కడ స్వీట్లు పంచుకోవడం, ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పాలాభిషేకం కూడా చేసినాం మా ఎమ్మెల్యే గారికి. ఇంకొకటి పెద్ద లాంగ్ పెండింగ్ ఇష్యూ, 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసాం మనం ఫౌండేషన్ స్టోన్. 10 సంవత్సరాల కూడా 2 ఎమ్మెల్యేలు పోయారు, ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు. ఇది మల్కాజ్గిరిలో హాటెస్ట్ విషయం ఏదంటే వాజ్పేయి నగర్. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి గేట్ పడుతుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అటువంటి ప్రాబ్లం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకుండా కూడా మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఒక 300 కోట్లతోటి 4 లైన్ రోడ్ 8 లైన్స్ మన బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. మరి అదేవిధంగా అనుటెక్స్ కూడా స్టార్ట్ చేసిండు. రియల్గా చెప్పాలంటే ప్రతి నెల జిఎం ఆఫీస్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ తిరగని రోజు లేదు. మేము అందరం ఆయన ఎప్పుడు మేము కూడా ఉన్నాము. మాకు బాగా తెలుసు ప్రాక్టికల్గా ఒక సమస్య పట్టుకుంటూ అంటే వదలకుండా తిరిగి ప్లాన్ శాంక్షన్, ఇది ఒక శాంక్షన్ చేయించింది. కాబట్టి రియలీ రాజశేఖర రెడ్డికి మనం మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం. ఏదైతే పద్ధతి ప్రకారం గెలిచినప్పుడు మాట్లాడిండో ఆ మాట నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా కూడా ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ మల్కాజ్గిరి సమస్యల పట్ల పరీక్షిస్తూ ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక ఆఫీసు ఉండి ఫోన్ చేద్దామని కాదు, ఒక ఎమ్మెల్యే ఉండి నేను ఫోన్ చేస్తున్నా అవుతాను కాదు, ప్రతి ఒక్క చిన్నపిల్లల్లో ప్రతి ఆఫీస్కి తిరుగుతూ మల్కాజ్గిరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండు. ఇది చాలా మన అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళొకసారి మల్కాజ్గిరి 4 కోట్ల ప్రజల తరపు నుంచి మేము ఒక ధన్యవాదాలు చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారికి. మల్కాజ్గిరి మన వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ కావడంతో మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగనే ఇక్కడ గేట్ పడ్డ వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ పంచడం కూడా జరిగింది. వాళ్ళే ప్రజలే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే శాంక్షన్ అయిందా, ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా వాళ్ళ తరఫు నుండి మాకు తెలియజేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తుండంటే ఇవాళ గత ఒక 10-15 ఏళ్ళ నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు పోయిర్రు, కానీ అసలు ఈ సమస్యను పట్టించుకునే నాదుడు లేకపోయిండు. కేవలం గెలిచిన ఒక 1.5 ఇయర్లో ఒక 20-25 సార్లు
జిఎం ఆఫీసులకు కానీ మన ఆర్డిఎం ఆఫీసులకు కానీ ప్రతి ఒక్క రైల్వే అఫీషియల్స్ను మళ్ళీ మన జిహెచ్ఎం ఇది కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎలాంటి క్లియరెన్స్ కావాలో అలాంటి క్లియరెన్స్ లెటర్లు కూడా ఇప్పించి ఇవాళ దీని యొక్క శాంక్షన్ చేయించడంలో మన ఎమ్మెల్యే గారిది చాలా పెద్ద పాత్ర. అసలు మరవరాని రోజు ఇవాళ ఎమ్మెల్యే గారికి చాలా మేము కూడా అందరి కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ 3 డివిజన్ల సమస్య పరిష్కరించినట్టే. ఎందుకంటే రోజు మేమే చూసినాం. ఇప్పుడు ఇక్కడ అక్కడ నిలబడ్డ ఒక 15-20 నిమిషాలనే 3-4 సార్లు మన గేట్లు కూడా పడడం జరిగింది. అంటే ఇక్కడ నుండి రోజు తిరిగే ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మేము కూడా గమనించినాం. కాబట్టి ఇవాళ అవస్థలను అన్నిటిని దూరం చేసి మన మల్కజ్గిరి ఎమ్మెల్యే మన రాజశేఖర రెడ్డి గారు అందరి సమస్యలను తీర్చినాడని ఈ యొక్క మన దీని సందర్భంగా తెలియజేస్తూ అన్నకు మరోసారి ప్రజల తరఫు నుండి మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం.